ఓ దేవుడా ఆడవనా గుళ్ళు కాదు ఓ దేవుడా గుళ్ళ వేడికి వచ్చినాడు రంగవయ్య గుళ్ళ వేడికి వచ్చినాడు రంగవయ్య అయ్యో అక్కడ గంటలు రాక దేవుడు కనకాడ గంటలు రాగా దేవుడు అయ్యో గంటలు వద్దవచ్చి రంగవయ్య గంటలు పట్టమంటే రంగవయ్య పరమాత్ములు లోకాల శంకడు గుళ్ళ వేడి ఏరవచ్చి కనకడ గంటలు కొట్టిన పరమాత్ముడు రంగవయ్య ఆ గుళ్ళ వేడి ఏరవచ్చి అగో గనగన గంటలు కొడుతున్నాడు గంటల నాదం శంకుల నాదం కన్న తల్లి శివనంద పెట్టి మరి ఎవరో దేవ జంగాల వచ్చిండు మానేడు తోడవరాలు ముత్యాలు పట్టుకొని పోయి జంగాలకు దానం చేసి వస్తనాని అందుకే అంటారు ఆడవాళ్ళకైనా గాని పుణ్యం కొద్ది పురుషుడాట దానం కొద్ది పిల్లలాట అదృశ్యం మంచుకుంటేనే ఆడవాళ్లకు అన్నదమ్ములు దక్కుతారాట నేను ఏ జన్మ లోపల ఏ పాపం చేసిన్నో తినే ఇష్టాలు తీసేసిన్నో తాగే నీళ్ళే ఎత్తగొట్టిన్నో ఈ జన్మ లోపల 7 కొడుకుల తోడ ఒక్క బిడ్డ సంతాన బలం లేక బాధపడుతున్నా అందుకే అంటారు దానం శరీర పదార్థం అంటారు ధర్మం శరీర పదార్థం అంటారు పాత్ర పెరిగి దానం చెయ్యాలి క్షేత్రం పెరిగి ఇత్తనం పెట్టాలి గోత్రం పెరిగి పిల్లని తెచ్చుకోవాలంటారు దాన ధర్మం అయితే కొడుకుల బిడ్డల సంతాన బలం అవుతుందా అని మానడు చూడు వరాలు ముత్యాలు పట్టుకొని ఈ ఆ జంగమయ్య వేడికే మానడు చూడు వరాలు ముత్యాలు పట్టుకొని సంగమయ్య వేడికి పోతనాని వందనాలు చేసింది డబ్బులు దండాలు పెట్టి ఏ ఊరు ఉన్నది ఏ ఊరు ఉన్నదో ఏ రాజ్యం ఉన్నది ఏ రాజ్యం ఉన్నదే మరిగొన్న పువ్వులే మంజన ఊరేడుండే అయ్యో దండమయ్యో ఏమిటి నీది ఏ ఊరు ఉన్నది ఏ రాజ్యం ఉన్నది మారిగొన్న పూలు మంజనావులు ఎక్కడ తీరుగొన్న పూలు తిప్పపూరం ఎక్కడ తండ్రి నా తంగోల ఉన్నావు మీద ఎండ కొడుతున్నది కింద తండ్రి కాలుతున్నది తండ్రి పాదాలు తండ్రి మీద పెడితే పొక్కుల మారు పొక్కులు వస్తున్నాయి తండ్రి నీళ్ళ చీలిన వాడు ఆకలైతే అన్నాడే తూపులైతే నీళ్ళయ్యా ఆకలైతే అన్నం తినిపో తూపులైతే నీళ్ళు రాయిపోవయ్యా తండ్రి నా చేతి
రాజ్యము నా యొక్క దేశము శివకంచి పట్టణాన్ని పరిపాలన చేసేవాడు నా భర్త ఎనవ కోటయ్య నా పేరు ఎలనాగదేవంటారు నాకు ఎక్కి చూడే ఎండి మేడలున్నాయి దిగుసుడ బంగారి మేడలున్నాయి లాలి మేడలున్నాయి లక్క మేడలున్నాయి 7 కొడుకుల తోడ ఒక్క బిడ్డ సంతాన ఫలంగా వన్నాని గుల్లె పూయ గడితే పూయ భంగం చేసినావు అడవిల్ల సంతాన ఫలమోడి గట్టవయ్యా దేవదంగమయ్యా బిడ్డ నాగదేవి అడవిల్ల పలము కొరకు పాడుబడ్డ గుళ్ళల్ల పూజలు సేవలు కట్టున్నవా బిడ్డ నాగదేవి అయ్యో బిడ్డ నా కన్న బిడ్డ నా బిడ్డ అయ్యో బిడ్డ నా కన్న బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అయ్యో ఎంత మాట వరికినావు నా బిడ్డ అయ్యో బిడ్డల బిడ్డలాని నా బిడ్డ అయ్యో నువ్వు బాధపడతావమ్మా నా బిడ్డ అయ్యో నువ్వు బాధపడతావమ్మా నా బిడ్డ అయ్యో కొడుకులాని నా బిడ్డ నువ్వు కొంత బాధపడతావమ్మా నా బిడ్డ నాగదేవి కొడుకులాని కొన్ని రోజులు బాధపడ్డవే బిడ్డలని బాధపడతావు బిడ్డ బిడ్డ ఈ 50 ప్రపంచం మీద కొడుకుల గన్నల్ల కష్టాలు బిడ్డల గన్నల్ల బాధలు మాయ బిడ్డ ఏం బాధలయ్యా అవలారా అక్కలారా ఆలకించే తాతలారా కొడుకులని ముడతారు కొడుకులమని కొడుకుల గొంత వైకోని ఎట్ల పెట్ట కన్నడాడు మన కొడుకులు పెంచడాడు మన కొడుకులు అడ్డబాబరప్పుడే కొడుకులు కట్టాలు మిగతాలు వచ్చినాక బిడ్డ నీ కొడుకులు కాదు నా కొడుకులు కాదే 20 ఏళ్ళ కొడుకు అయినాక ఈయన పెద్ద చేతి కట్టినాక తోడ ఉంటే సెల్లలు ఉంటే సేలైపోతాండ్రు తాగుతారు బాడికలు అర్ధరాత్రి లేదు పిల్ల మాటలు పట్టుకొని అమ్మడి మీద అయినచ్చి మన గుత్తారి తీసుకొని బాడికావులు అయ్యో కొడుకులాని నా బిడ్డ కొత్త బాధపడ్డమ్మా నా బిడ్డ అయ్యో బిడ్డలాని నా బిడ్డ అయ్యో నువ్వు బాధపడతావమ్మా నా బిడ్డ బిడ్డలోని బాధపడతాను బిడ్డల వంతమై ఊరవుతల పెట్టల్ల పెట్ట కన్నడాన మన బిడ్డలు పెద్దడాన మన బిడ్డలు పెరిగి పెద్దోళ్ళ ఎంతగారింటికి వేనాడు అన్ని తీర్ల పెడితేనే అవ్వాలి పిలుస్తాడ బిడ్డలు ఏమి లేనాడు ఎత్తాడు దోషిల మన్ను తీసి అలాగారి ఇల్లు కాలిపోని అంటారు కూలిపోని అంటారు ఆడబిడ్డలు పెద్ద పెళ్లి కోరతారు లేకపోతే సాగు కోరతారే ఆడబిడ్డలు బిడ్డ అయ్యో బిడ్డలతోటి బిడ్డ నా బిడ్డ లేని బాధలు ఉన్నాయమ్మా నా బిడ్డ అయ్యో అడుగు తీర కన్న బిడ్డ నా బిడ్డ అయ్యో అర్థాల జబ్బు ఇస్తా నా బిడ్డ నువ్వు కోరుకుంటే కన్న బిడ్డ నా బిడ్డ అయ్యో కోడల బంగారు ఇస్తా నా బిడ్డ బిడ్డ ఎలనాగదేవి ఎండి కావన్న బంగారం కావన్న మరలు మాణిక్యలు ఏమి కావాలే కోరుకున్నది కొంగు లోపలేంత బిడ్డ అయ్యో జంగమన్న ఎన్ని బాధలు వచ్చినా పర్వాలేదు ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదయ్యా ఆడవిల్ల పదమోడి గట్టవయ్యా దేవదంగమయ్యా బిడ్డ ఎలనాగదేవి సామంటే సంబరపడుతున్నవే బలికంటే బాధపడుతున్నావు బిడ్డ అవలారా కలారా ఆలకించే దాతలారు ఎడుకని పెద్దలు తప్పు చెప్పలేదవడు అడుకున్న మందుల వాడే పడతాడు బాధపడబోకు బిడ్డ భయపడబోకు నీ కర్మని అడవిలను అడిగడతానా అని అయ్యో మహిళగల్లోడు చంగమయ్య మంత్రాలగల్లోడు
లోకాల వల్లోడు లోకాల శంకరు గోడ బండారు చేతుల్లో బట్టి అయ్యో ఏలకు మహారాజా రాజకు మహారాజా రాజకు మహారాజా ఏలకు మహారాజా దండివాడు ఉంటాడు రా దేవుడు సంగమయ్యరా కోరేడు బండారిరా క్రికెడియా బాగురా చేతుల్లో బట్టినాడు ఇళ్ళ వేదాలురా సౌతా ఉన్నాడురా గులసి మంత్రాలురా సౌతా ఉన్నాడురా దండివాడు రోజంగమయ్యారా ఆడి విల్లారో దేవదేవుడు దేవరంగమయ్య బలమోడి గట్టను రదుడు వింటాను శతాన శంపదెబ్బబట్టి అగో మత్త మత్తాన మాయమాయి అగో ఎండి కొండల్లో ఉడుతున్నాడో నాకు సంతాన బలమైందని సప్పట్లు కొట్టమంటే వాళ్ళన్న కొట్టిందా సప్పట్లు కొట్టే కాలం ఎన్నడో సత్యనాశనం అయిపోయింది అందుకే అంటారు చేతులున్నంత సేపే చెక్క భజన వేయాలి చెవులున్నంత సేపే రామనామస్వరణ వినాలి నోరున్నంత సేపే రామ రామ అనమన్నాడు కానీ మందిరి గుర్తు కక్కుమంది నేను ఇప్పుడు ఎవరైతే సప్పట్లు కొట్టమన్నప్పుడు కొట్టిందో ఎవరైతే కొట్టకుంటే చేతులు దగ్గర పెట్టుకున్నారో కొట్టిన వాళ్ళకి ఐబీపీ ఉంది నీ లో బీపీ ఉంది నీ షుగర్ వ్యాధి ఉంది నీ డెంగ్యూ వ్యాధి ఉంది నీ కరోనా వ్యాధి రాని చికెన్ కొట్టన వాళ్ళకి గట్టిగా చూసుకోవాలి అగో పరమాత్ముడు పరమ చేత బట్టి అడవిల్లా అంగడవందు నేను మంచి కొట్టమన్నప్పుడు కొట్టిందా రోగమత్తన్న భయానికి కొట్టిండు అందుకే నీతికి అన్నం లేదు అవినీతికి అన్నం ఎక్కువ ఉన్నది అగో గానాడు పలమోడి కట్టుకొని ఏడేడు మేడల్లో పోతామని ఇద్దరు భార్య భర్తలు నందానందానా ముకుంద రాలేదు ఇద్దరు భార్య భర్తలైన ఆ ఏడేడు మేడలకి ఏర వచ్చింది మరి చేసుకున్న భర్త ఏమి చేసిందో ఓబామ చిన్నదాన నువ్వు కోరుకున్నట్టు నీకు బిడ్డ ఉడుతుందని సంబరంగా ఉండు వారి కట్టిరు వేడికెళ్ళిపోయినా మరి గానాడి కన్న తల్లి ఏమనుకున్నది మరి పాపం ఉన్నది ఆగబోదు ఫలం ఉన్నది ఆగబోదు కక్కచ్చిన ఆగబోదు కళ్యాణం వచ్చిన ఆగబోదు ఏడుగురు దాసోళ్ళ విలుసుకుంటానని దాసి వాళ్ళ విలుస్తున్నదో అమ్మా దాసిలాలా అంటారు లంజలు దిక్కువల్ల ముండా నేను ఒక్కరిని వెళ్తే ఇంతమంది మొత్తుకుంటారా మీరు అయ్యాలి ఏడుగురు ఉన్నారు ఏడుగురు ఎవరు పేరు కవిత లేదానే ఎవరు కవిత లేదు ఎటు వేయింది అది పొద్దుగాలనే పరకాల వేయిందమ్మా ఎందుకే వాళ్ళ అత్తని కిందేసి మామని మీదేసిరట పొద్దుగాల పెట్టి అత్తని కిందేసి మామని మీదేస్తారు ఎక్కడ ఆయన నువ్వు ఆడదాని మీద ఆడితే ఎందుకు డూప్లికేట్ ఆడదాను నువ్వు ఈ కొంగేసుకున్న అంకితం లేదా నాకు 90 వేసుకున్న అలవాటు కొంగేసుకున్న అలవాటు లేదు 90 వేసుకున్న అలవాటు 90 తాగి తాగి గిట్ట తయారైనవు కాదు బాటిల్ ఎందుకు బల్ల దిగుతలేకపోతే అవి ఎర్రయి తాగుతా పడతలేదని సల్ల సల్లని బీళ్లు తాగి గుళ్ళ బొత్తలు వెంటబడితే ముందర మున్సిపాలిటీ వెనక పర్సనాలిటీ అయితే బంద్ పెడితేంది మరి దేని గురించి నైటీ అనే బిడ్డ మరి అలా అంటే మరి ఇంకెవరు ఉన్నారే రజిత లేదా రజిత లేదు ఎటు వేయింది అది కూడా బాగా దూరం అయింది ఎక్కడికి వేయింది అది ఆంధ్రకు వేయింది ఎందుకే చంద్రబాబు నాయుడు కంటే గడ్డ పుట్టిందట అప్పల పుల్ల పెట్టి అడుగుతుంది వేయింది అది అంటే లేకపోయా మల్లేశ్వరుడు లేదా లేదు ఎటు వేయింది చెప్పలేదా చెప్పలే అలా తాత పెద్ద మనిషి పట్టుకుని పోయి
అన్ని సుధర్ మాటలు మాట్లాడతామేమే నేనే శుద్ధ మొగలు పెద్ద మనిషి అవుతారే అగో మొగలు పెద్ద మనుషులు కారా ఎట్లా అవుతారే నీ ఇష్టంతో వీళ్ళక దొరసారి ఇగో వీళ్ళు పెద్ద మనుషులు కాలేదా ఎవరు 5 రకాలే అడిగాయిన మనం అబద్ధం ఒకటి చెప్పు. ఇక పెద్ద భూపాలను మనుషులు అడిగా ఈయన అడుగుతావు ఆ? భూపాలను అడుగు ఏడు ఎక్కడ? ఎక్కడున్నాడు నాకే ఒక ఆయన అడుగు ఆగో, ఆయన అడుగు. చెప్పు. ఆయన పెద్ద మనిషి అయ్యిందా అయిండు ఆయన కూడా పెద్ద మనిషి అయిండు ఎవరే ఆగో షెటరు సెటరా ఆ. పెద్ద మనిషి ఎట్లా అవుతారే బాబా ఆ. అల్ల తాత 60 పడ్డాయట ఆ. కింది మీది మొత్తం ఉసిపోయినాయట ఆ. కింది అంటే ఏంటి మీది అంటే ఏంటి కింది పాలు మీది పాలు ఉసిపోయినాయట ఆ. పాల పళ్ళు వచ్చినాయట ఆ. మెత్తని ఒత్తుకొని తింటారని ఆ. మన సంక్రాంతి పండుగ వేసిన చూడు అప్పాలు ఆ, ఆ. సకినప్పాలు ఆ. గారప్పాలు ఆ. ఇవి పట్టుకొని పోయిందావా బఠానీలు కొడతాం మన మీరు 2 కిలోలు కొంచెం పోయిందిరా ఇక సకినప్పాలు ఉంది గారప్పాలు ఎక్కడ నా ముసలిలకు దంగుతాయే అబ్బో ముసలో ఇక్కడ సినీ అనుకుంటున్నావా ఆ. ఏహే లోటడి సాయ పోసుకొని అలా మెత్తగా చిన్న ముక్కలు వేసుకొని తింటారా తింటారు ఓహో, గట్లనా ఆ. మరి ఇంట్లో వాళ్ళు ఉన్నారే చిట్టిని పిలిచేస్తుందా అత్తది పని చేస్తుంది బిడ్డ చిట్టి గట్టిగా విను అది 7 బరదలు అవుతాలు ఉంటది అది అంతేనా బిడ్డ చిట్టి గంజనూరు పాడు కానీ బోరింగ్ పొక్క అంత ఉంటుంది ఏం చేస్తున్నావే నేనా ఆ. మొన్న వచ్చిన కోడి తవ్వినందుకు పెట్ట తవ్వినందుకే గంటలను లొల్లి పెట్టావు ఆ. మందిరా సమితి అవ్వ, మళ్ళీ నన్ను నాకు వాళ్ళకి చూస్తాను, ఎందుకు నన్ను. వస్తాననే? నేను దోస్తాను వేస్తాననే ఆ దొరసలు అయితే ఏదైనా జోలికి వచ్చినప్పుడు నా బిడ్డ ఏం చేస్తున్నావు ఇంట్లో నేనానవా ఆ. అయ్యో నా పని పాడుగా నువ్వు కొడుతుందా కీర్తందా ఏం పని చేస్తున్నవే నేను ఈసురోతు పట్టి ఇళ్ళలు కట్టుకుంటాను అంటాను ఎవరన్నా అలికి విడిచిపెట్టి ఇళ్ళకి కట్టుకుంటారు ఏం సీరే తీడి ఎత్తన్నవి ఇది అయ్యో ఇక నా చీర పడ్డదా నీ కన్ను ఇదేమి సీరే రోజుకో చీర రోజుకో ఊరికాడ రోజుకో చీర కట్టుకున్నా కానీ నీకు ఇంకా బుద్ధి తీరుతలేదు ఏం చీర పోయి ఆ చీర మీద పడ్డదా ఇదేమి సీరే ఇదా ఆ. ఇది నాకెమెరక ఇది ఆ భూపాలు అంటే ఈ పాలిచ్చే చీర తెచ్చిన పిల్ల అన్నాడు. ఏంది పాలిచ్చే చీర అంటున్నావా పాలిచ్చే చీర కాదే ఏ గౌడి భార్య ఏమా అవు పాలిచ్చుతా ఏ చీర వద్ద ఎట్లా మాట్లాడుతావు ఆ. పాలిచ్చే చీర పాలిస్టర్ చీర కాదే పాలిస్టర్ చీర అను పొంగేసుకో మొగళ్ళంతా చూస్తా నా సంవత్సరం అయిపోతాడు కొవ్వు కచ్చిన చుట్టపోతే ఏంటి అట్లా కాదే ఇసురాతు పెట్టి ఇళ్ళకి కత్తారే అవ్వా ఆ. ఈ సూర్రవతి బట్టి ఇళ్ళలు కత్తరా అంటే నీ సంసారం లెక్క నా సంసారం ఉండే అందరికీ ఉండబోదని ఏమైంది నీకు ఏమైందంటే వద్దురా వద్దురా భోగురా 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 బాడుక భోగురా అంటే ఆ. ఆ బాడుక అక్కడికి ఆడెవ్వడే అయినా అయినా అంటే మా వాళ్ళు అల్లుడు మీ అవ్వళ్ళ అల్లుడు అంటే మా అక్కల మరి మీ అక్కళ్ళ మరదంటే మా చెల్లెళ్ళ బావ మీ చెల్లెళ్ళ బావ అంటే గాడే చేసుకున్న లంచ కొడుకు చేసుకున్న ఇట్లా కొడతారు బాడుక లంచ కొడుకులా చేసుకున్న లంజ కొడుకు అంటారు మీకు తెలియదా తెలియదు గావరానికి ఘాటు కూడా కనుక మొదలు పెట్టచ్చు మీరు విలువలు పోయినాక ఏం కాదు వీళ్ళందరూ మొదలు పెట్టినందుకో బావలందరూ అట్టి ముళ్ళు కట్టేవారు మరేసుకొస్తారు మేము ఊరుకుంటావా ఇప్పుడు మా మహిళా సంఘాలు ఉండేనే ఉండే ఏ సంఘాలలో పెట్టి వాళ్ళని పొరక చేపిస్తాం అయితే ఎటు పోయినా మీ ఆయన ఇక పట్నం పోయిండవ్వా మరి పట్నం పోయినోడు 10 రోజుల బంగారం తెస్తే 10 మందిని పెట్టుకుని తిరిగిపోతున్నా తిరుగుదు వాళ్ళ పని తిరిగిపోతున్నా ఇక 10 లక్షల రూపాయలు తెచ్చిండు యోగిసో 4 ఎరువుల బంగ్లా కట్టిండవ్వా బంగ్లా కట్టిన పడక వల్ల బండవారి పెద్ద పెద్ద చెప్పు నువ్వు అని బండవారి పేపాయ్ ఆడోళ్ళకు ఇల్లు పెద్దగున్న బాధే ఒళ్ళు పెద్దగున్న బాధే ఇల్లు పెద్దగుంటే ఏం బాధ ఒళ్ళు పెద్దగుంటే ఏం బాధ ఇల్లు పెద్దగుంటున్నావు ఇంటి సాకిర ఒక్కలు తీరది ఈ ఒళ్ళు పెద్దగుంటు నా తిరిగి నీ తిరిగి అంగుతలు ఎవరాదు ఎత్తాంగరాదు గుంటాలు ఎత్తే గంట అయితే వీళ్ళు ఎవరాదు ఏం చేయాలి తెల్లారుతున్నావు నిన్న ఆయనకు ఉండేదాన్ని చిన్న ఆయన పెద్ద నాయన్నే మాట్లాడతాను బాబా చిన్న ఆయన పెద్ద అనుకుంటారా ఎవరు మరి నాయన అంటే ఎవరే తెలియదా ఏముంది రాలేదు ఏంటిది అయ్యేది నాకు అయ్యో నాయన అంటే ఎవరికి దాని ఓహో దారుణ అయినవా సోమవారం ఆయే ఏం చేయాలి 70 రూపాయల కేకలు ఎక్కడ వాయను 100 రూపాయల కేకలు ఎక్కడ వాయను 250 రూపాయలు అన్న సంధి ముసలి సంవత్సరం కూడా ఇంటి కాంప్లేరు నీ బాధ్యత 300 ఇంటికాడ ఆటో ఎక్కితే చేను కాడ దిగుతారు చేను కాడ ఆటో ఎక్కితే ఇంటికాడ దిగుతారు 100
100 రోజుల పని అంటే చాలు ఇక కొడలికి పిడి లేకున్నా మంచిదే ఇక జంగలి కట్టింగు చెట్టుకు నీళ్ళు పోసరు అంటారు పోతారు ఆదరు పడతారు 100 రూపాయలు తెచ్చుకుంటారు మరి ముసలి నడుచుండి పనికి పోతారు పరుసు పట్టిన ఇంటికాడ ఊకుంటారు ఊకోరు ఇక వాళ్ళతో పనికి పోవన్నా ఇల్లు పెద్ద పాడవాడే అని అటు చూసి గోపెంట తీసుకొచ్చి గోనవలు కలిపి ఇసుకు రోజుకు ఒక్క పెడిస కట్టి నొక్కితే 4 రోజులు కట్టి నువ్వు పట్ట వచ్చి ఏంటిది నొక్కేది నీ కలుపుకుంట బిడ్డ నీ ఇప్పు గట్టిగానే ఉన్నది నీకు రంగు గట్టిగానే ఉన్నది అట్లా కాదే ఏంది పిత్తిను కాదే పిలిచిన మానాలే బిడ్డ అట్లా కాదే నా కడుపు లోపల బిడ్డ అట్లా కాదే ఇంకా మీద చెప్పారా అట్లా కాదే కడుపు లోపల కడుపు లోపల కోళ్ళు తగినట్టు అనిపిస్తున్నది బాబా నీ కడుపులో కోళ్ళే కదా అయ్యో నా కడుపులో అయితే మడుగుల పందులు పడటానికి నీకేం పుట్టిందని అనిపిస్తుంది అగో నీకు ఎదురుగా విసులు నేను రాలేదా అట్లా బిడ్డ అట్లా కాదే నీకు అర్థమైతలేదా నా కడుపు లోపల నీ కడుపు లోపల గుండ్లు బండ్లు ఎత్తేసినట్టు అనిపిస్తున్నది బాబా కడుపులో కంకర మిల్లుకి ఇట్లా పెట్టుకున్నావా కడుపుల కంకర మిల్లు పడతా మరి గుండ్లు బండ్లు ఎత్తేసినట్టు కనిపిస్తాను నీకు అర్థమైతలేదా నేను నీళ్లు పోసుకున్నాను అంటాను అంటే మేము గత గలీజు లంజ లెక్క కనబడతాం మాకేం నేనేమన్నా ఇప్పుడు అంటే మేము పోసుకుంటున్నాం ఏం నీళ్ళే ఇంత సరి పెట్టాను కూడా పొద్దుకు 2 సార్లు అన్నా పోసుకుంటాను ఏం నీళ్ళే నీళ్ళు సరి వేడి నీళ్ళు సలీళ్ళు కాదే ఏంటి నాకు ఎరికే ఏంటి గంగ నీళ్ళు కాదే గాయిద్దారా చూడండి లోకం నాకు ఎరిక అయితే ఏంటి కేసీఆర్ పొక్కలే కావచ్చు మిషన్ బ్యాగ్ రాతా గట్లనన్నా మిషన్ బర్వాత మిషన్ బ్యాగ్ రాతాను మిషన్ బర్వాత అందుకనే ఇంగ్లీష్ చదువుకోయా అని చెప్పి మేము ఇంగ్లీష్ వాళ్ళతో నువ్వు ఇప్పుడు ఓరి తీసుకోపోతా రూపాయలు తీసుకోపోరా మరి అట్లా కాదే మౌన సుందరి ఉండే రాగా ఒక్కటి చీర కట్టుకుంటే అట్లా కాకపోతే ఆ చీర అంత ఖరాబ్ అయింది కాదే ఖరాబ్ అయితే ఏం చేయమంటావు అది విజయ చలి పెట్టాలా ఆరా బాత్రూంలో బాత్రూంలో కూర్చొని నీళ్ళ మెరిసేటి నీడాన్ని చూసే రావయ్యారి ఓ దిక్కువల్ల ఉండా నాకేదో మార్పు వచ్చిందని నేను చూసుకుంటానా నీకే పుట్టిందని నువ్వు చూసుకుంటానా అయ్యో దొరసారి నీకు ఎదురు నేను రాలేదా తప్ప నీ గాడు ఇట్లా నాకు వెలగవచ్చని నేను చూసుకుంటానా మనసుందారి పూరవయ్యారి నలగసి గడియల్ల మట్టి దేవే రావయ్యారి మైదాకు ముందలు నూరిందని దిక్కువల్ల ముద్ద నల్ల మట్టి కావాలంటే మైదాకు ముద్దలు తినమంటున్నావు మైదాకు ముద్దలు ఎవరన్నా తింటారా అని అయ్యో దొరసారి నువ్వు చెప్పినట్టుగా నల్ల బట్టి తింటే అగో నా చిన్న కొడుకు గ్యారెంటీ కలర్ తోడు పుడతారమ్మా మైదాకు ముద్దలు తింటే నీ తిరగకపోతే కలర్ కత్తరమ్మా అయినా కానీ దాసి నల్లగున్న అవ్వాలంతా వీళ్ళు ఏమి తిని వాళ్ళు అడగన్నట్టే ఎవరు ఎట్లా కట్టరో నాకు తెలియదు కానీ వాళ్ళు ఎవరైతే గోదావరి కానీ చింకెర
బొగ్గు తింటే వచ్చిందట బాడుకావు అమ్మమ్మ ఓయమ్మా కొంచెం మీద ఉన్నవాడు అంజరానా పొట్టికున్నట్టున్నా చిక్కున్నట్టున్నా ఆయన ఆడితే నేను బతుకుతా నువ్వు వాళ్ళ ఇండియాలో అందగత్తావని నీ మీద పడ్డా కానీ ఈ బాడుకావు నువ్వుకిండే దొబ్బెట్టేది బాబా నువ్వేం బాధపడకు నువ్వు నార్మల్ అవుతావు ఏంటి నార్మల్ డెలివరీ అవుతావు నార్మల్ అవుడైతే ఒక ఆపరేషన్ లేకుండా కాదు. దాన్ని నార్మల్ అనరే ఆ, నార్మల్ డెలివరీ అంటారు అదే నార్మల్ డెలివరీ వాళ్ళ కూడా ఇదేంటి అమ్మమ్మ ఓయమ్మా చూడవచ్చిన తల్లు లాలా లాలా చూడవచ్చిన తల్లు లాలా లాలా చుట్టుకు బిడ్డల కొమ్మ చూడవచ్చిన తల్లు లాలా లాలా కాని పెంచిన తల్లు లాలా లాలా కాని పెంచిన తల్లు లాలా లాలా కట్టాన్ని కలవచ్చరమ్మ కాని పెంచిన తల్లు లాలా లాలా కాని పెంచిన తల్లు లాలా లాలా కాని పెంచిన తల్లు లాలా కట్టాన్ని కలవచ్చరమ్మ కాని పెంచిన తల్లు లాలా లాలా ఎంత రంగుల పిండమమ్మ అమ్మ ఎంత రంగుల పిండమమ్మ నీ రొమ్ము కట్టెలకమ్మ ఎంత రంగుల పిండమమ్మ బాబా ఓ ఇగో వీళ్ళు ఎవరు అనుకుంటున్నావు వాళ్ళు ఎవ్వలే ఈయన మత్తు డాక్టర్ ఏం చేస్తాడు ఆయనే ఇగో నేను అడుగుతాదు అడుగు డాక్టర్ సాబ్ ఏమైంది తెచ్చినావు రెండు గుడ్లు ఏంటి గుడ్ల? ఏ గుడ్డు? రెండు గుడ్లు ఒక సూది తెచ్చిండ గుడ్డు కాదు, గుడ్లు. ఏమన్నావు గుడ్లాట ఏంటి? గుడ్లు. ఒక్క గుడ్లకి వెళ్ళి ఒక్క గుడ్లకి తీసి తీసి ఆమెకేస్తాడు గట్టి ఈమెకి అడుగుడు ఇవరకే పక్క ఓ లోకేష్. అడుగు. అలా అంగవైభవంగా పడుతుంది. ఏం కనిపిస్తుంది? అల్ల బలగోసి పడుతుందా ఏంటి అయ్యో అమ్మమ్మ ఓయమ్మా. ఎంత రంగుల పిండమమ్మ అది. ఎంత రంగుల పిండమమ్మ నీ రొమ్ము కట్టెలకమ్మ ఎంత రంగుల పిండమమ్మ అమ్మ రాముల నేనేమి చేతు ఇలా రాముల నేనేమి చేతు శివా దేవుడ నేనెందు పోదు రాముల నేనేమి చేతు శివా దేవుడ నేనెందు పోదు రాముల నేనేమి చేతు శివా అనిపిస్తాను లోకేష్ నువ్వు అనిపిస్తాను. అనిపిస్తుంది చెప్పు ఏమనిపిస్తుంది? ఆ, మరి అవుతుంది. ఏ అవుతుంది. డాక్టర్ అమ్మమ్మ దాసి ఎవలా రాజన్న కోరలు మల్లన్నకు మొక్కే తండ్రి ఎవడైనా రాజన్న కోరని మల్లన్న తల్లి పిల్ల చల్లగా బయటపడితే ఎవడో తీసుకొచ్చి ఈ పిల్లగాని దారుణ చేస్తుంది ఇంకా బంద్ చెయ్యి. అమ్మమ్మ ఓయమ్మా. చూడవచ్చిన తల్లు లాలా లాలా చూడవచ్చిన తల్లు లాలా లాలా చుట్టుకు బిడ్డల కొమ్మ చూడవచ్చిన తల్లు లాలా నడుముల కలకలకు ఆరే వాళ్ళంత తెల్లలో ఆరే నడుముల కలకలకు ఆరే అమ్మవారి పేరు గారి కొండలో ప్రతి ఏడేడు బిడ్డల కలియేడు లోకిళ్ళ లోపల తల్లి ఎననాక దేవి కర్మాన బిడ్డ ఎప్పుడు ఉడుతూ ఉన్నదో అలరాల కళాలకిచ్చే దాతల
గర్భాల పుట్టింది ఆడవిల్ల చిరకలికి పట్నం లోపల ఎలాగ దేవి గర్భాల బిడ్డ పుట్టంగా చిరకలికి పట్టములా ఓ దేవుడా చిరకలికి పట్టములా ఓ దేవుడు చిరకలికి పట్టం లోపల గుర్రాల శోభ లోపల గుర్రాల ప్రాణం పోతాను ఎనగల శోభ లోపల ఎనగల ప్రాణాలు పోతా ఉన్నాయి అయ్యో బంధు కాలబట్టి ఓ దేవుడా బంధు కూలబట్టి ఓ దేవుడు చిరకలికి పట్టం లోపల ఒక బంధు కూలుతున్నది ఒక బంధు కాలుతున్నది ఆవుల మంద లోపల ఆవుల ప్రాణాలు పోతా ఉన్నాయమ్మా ఆ శివ కలిగి పట్టము అగో అల్ల కల్లోలం అవుతున్నదో అడవిల్ల మూల నక్షత్రాల పుట్టింది మూలకు మూల పోతున్నది రంగు మీదల్లా తల్లి ఎలనాగదేవి ఏమన్నది ఓ దాసి బిడ్డలను ధర్మకంతలారా నా చేతుకున్న భర్త కచ్చేరి కాడ ఉన్నాడు బిడ్డ వేగిరంగా రమ్మాని మాట వరకంగా అగో రాజ్యాల రాదు రాదు ఎనవ కోటయ్య రాజుల కచ్చేరు మందు పెట్టిండు 60 ఏళ్ల వయసు లోపల మాకు ఆడవిల్ల పుట్టింది అని రాజు సంబరపడుకుంటా అగో భార్య భవనాల వేడికి పోతున్నాడో రంగు రంగుల బాలు రంగు త్రుటీల బాలు వేడికి రాజ్యాల రాదు రాదు శివకలికి వాడు ఎనవ కోటయ్యా